నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా. నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. ఈ దినము మీకు వచ్చిచున్న మాట ఏమిటి అంటే, అప్పుడు యెహోవా సొదొము మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణములను, ఆ మైదాన మందటిని, ఆ పట్టణములో నివసించిన వారందరినీ, నేల మెలకలను నాశనము చేసెను. అంటే పంట, తరువాత అక్కడ ఉన్న మనుషులు, పశువులు అన్నిటినీ నాశనము చేసెను. ఎప్పుడు ఉన్నది? ఆదికాండం, దాదాపు ఒక 6000-7000 సంవత్సరాల క్రితం. అంటే లోకము పుట్టిన తర్వాత అప్పుడు స్టార్టింగ్లో ఆరంభం. ఆదికాండం అంటే అదే కదా స్టార్టింగ్. అప్పుడు సొదొమ గొమొర్రా పట్టణమును దేవుడు నాశనం చేశాను. అక్కడ పాపాలు చాలా పెరిగిపోయినవి అని దేవుని సన్నిధికి పోయిందంట ఆ మొర. దేవుడు దానిని నాశనం చేయాలని అనుకున్నాడు. అప్పుడు అబ్రహాముతో ఆయన దేవుడు మాట్లాడుతాడు, నీవు నా స్నేహితుడు కదా, నీకు నేను ఎలా దాచలేను. సొదొమ గొమొర్రా పట్టణములు నాశనం చేయబోచున్నానంటే అబ్రహాం యొక్క సోదరుడు అంటే బ్రదర్ లోతు అక్కడ ఉన్నాడు. కాబట్టి దేవునితో బతిమాలి అడుగుచున్నాడు, అయ్యా నేను బూడిది అయ్యా, నేను దేనికి పనికి మాలిన వ్యక్తి అయ్యా, ఈ ఒక్కసారి అయ్యా 40 మంది ఉండే హతం చేస్తావా, 50 మంది ఉండే హతం చేస్తావా, 30 మంది ఉండే హతం చేస్తావా, లాస్ట్లో 10 మంది ఉన్న హతం చేస్తావా, నాశనం చేస్తావా? అప్పుడు దేవుడు అంటాడు, లేదు లేదు 10 మంది ఉన్నా కూడా చేయను. అక్కడికి వెళ్ళిన తర్వాత లోతును సొదొమ గొమొర్రా నుండి బయటికి తీసుకొచ్చి అప్పుడు ఆకాశం నుండి గంధకము అగ్నిని దేవుడు కురిపించును. అందుకే నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, దైవ భయం ఉండాలి. ఇప్పుడు భయం లేదు, నోటికి వచ్చినట్టు ఇంకా మాట్లాడడమే, భయమే లేదు. దైవ భయం ఉండాలి. అక్కడి నుంచే అగ్ని గంధకమును కురిపించినంట దేవుడు. ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయేల్ మధ్య అక్కడ యుద్ధం జరిగింది, మన అందరికీ తెలుసు. దాదాపు 12 రోజులు తీవ్రము జరిగింది. ఇప్పుడు 2 days మాత్రం కొద్దిగా ఆగింది. అంటే ముఖ్యమైన ఒక సంభవం ఏంటిదంటే, అమెరికా B-2 విమానములు దాదాపు 13 టన్ వెయిట్ ఉన్న బాంబులను తీసుకొచ్చి ఇరాన్లో అణు బాంబులు తయారు చేయుటకు వారు పెట్టిన ప్లాంట్, ఆ ప్లాంట్ మీద వేసింది అని ఒక ముఖ్యమైన న్యూస్ మన అందరికీ తెలుసు, ప్రపంచం అంతా వచ్చింది. యూట్యూబ్లో వచ్చేది ఒక్కొక్కసారి కరెక్ట్గా కూడా ఉండదు. వ్యూస్ కొరకు ఏదో ఒకటి హెడ్లైన్ పెడతారు, టక టక టక్ అని మాట్లాడతారు.
అంటే పెద్ద పెద్ద ఛానల్, బీబీసీ ఛానల్, అటువంటి ఛానల్లో కొద్దిగా వాస్తవంగా కరెక్ట్గా వస్తుంది. ఆ స్పాట్కు వెళ్ళి అక్కడ నుంచి వారి యొక్క ప్రెస్ వాళ్ళు అక్కడ నుంచి వారు న్యూస్ వారికి ఇస్తూ ఉంటారు. ఇది అందరికీ తెలిసిన విషయం. ఏంటిదంటే B-2 విమానములు పెద్ద పెద్ద బాంబులను తీసుకొచ్చి ఇరాన్ అణు బాంబులు తయారు చేసి ఆ ప్లాంట్ మీద వేసింది. ఇది అందరికీ తెలుసు. అవును. అంటే అమెరికా ఏం చెప్పినదంటే ఇటువంటి విమానములు ఎక్కడ లేదు, ప్రపంచంలో ఎవరి దగ్గర లేదు, ఇంత పెద్ద విమానం లేదు, కొన్ని వేల కోట్లు అయిందంట ఆ విమానం చేయటానికి, కాబట్టి ఏ దేశంలో లేదు. తర్వాత రేడార్ అని ఒకటి ఉంటుంది, అన్ని దేశాల్లో ఉంటుంది, మన దేశాల్లో ఉంటుంది. ఆ రేడార్లో మాత్రం తప్పకుండా ఏ విమానం వచ్చినా ఏ దేశం నుండి ఎక్కడి నుంచి ఆ ఏరియా లోపల రాగానే రేడార్లో పడుతుంది. కానీ ఈ B-2 విమానములు, అమెరికా తయారు చేసిన ఈ విమానములు రేడార్లో కూడా పడదంట, చిక్కదు, కనపడదు. ఎందుకంటే టెక్నాలజీ అటువంటి టెక్నాలజీ. ఆ విమానం లోపల వచ్చినా కూడా రేడార్లో ఎక్కడ కనబడదు, ఎవరు చూడలేరు, ఎదురు దాడి చేయలేరు. అటువంటి టెక్నాలజీతో తయారు చేయబడిన విమానం పెద్ద పెద్ద బాంబులను తీసుకొచ్చి ఇరాన్ అణు బాంబులు తయారు చేసి ఆ ప్లాంట్ మీద వేసింది. అవును. ఇది అందరికీ ఏదో పెద్ద న్యూస్ లాగా అందరూ ఈ వారం అంతా అదే మనకి వినపడినది. కానీ దానికంటే పెద్ద న్యూస్ ఇక్కడ ఉంది. అంటే ఆదికాండం అప్పుడే 6000 సంవత్సరాల క్రితమే దేవుడు పాపాలు పెరిగినప్పుడు సోదోం కొమర పట్టణం మీద గంధకము అగ్నిని కురిపించాడంట ఆకాశం నుండి. అప్పుడు టెక్నాలజీ లేదు, అప్పుడు కరెంటు లేదు, అప్పుడు డీజిల్ లేదు, అప్పుడు ఇవన్నీ లేవు, రోడ్స్ లేవు. అప్పుడే దేవుడు అణుబాంబులను దేవుడు వాడిండు. అంటే అక్కడ ఉన్న పంట అన్ని నాశనం అయిందంట. నేను ఒకసారి ఇజ్రాయిల్ దేశానికి వెళ్ళాను. అక్కడ మేము ప్రయాణం చేస్తూ ఉంటే ఆ బస్సును ఆపి అక్కడ చెప్పారు, ఇదే సోదోం కొమర పట్టణము ఉన్న స్థలం. అంటే ఇప్పుడు వరకు బూడిదిలాగా ఉన్నది, ఏ మొలక లేదు, ఏం పంట లేదు, చెట్లు లేవు. ఇప్పుడు కూడా ఎండ తీవ్రంగా ఉంది. అక్కడ కొద్దిసేపు కూడా నిలబడలేకపోతున్నాం. ఇప్పుడు కూడా గడ్డి మొలవలేదు. ఇప్పుడు అణుబాంబును అమెరికా ఒకసారి జపాన్ మీద వేసిన ఇప్పటి వరకు కొన్ని స్థలంలో గడ్డి కూడా మొలవలేదంట. తర్వాత పుట్టిన పిల్లలకి కాళ్ళు లేకుండా, కన్ను లేకుండా ఇట్లా పుట్టారంట చాలా సంవత్సరాలు. అణుబాంబు అంటే ఇంకా అంతే, ఇంకా మనుషులు బ్రతకలేరు, ఇంకా అంతే అయిపోయినట్టే. అణుబాంబులు, అందుకే అణుబాంబులు తయారు చేసి ఇక మన మీద వేసేస్తారు ఏమని ముందు జాగ్రత్త వీళ్ళందరూ అటాక్ చేస్తున్నారు ఇరాన్. చాలా డేంజర్. కానీ బైబుల్ ఏమున్నది, అప్పుడే పంట అన్నిటినీ నాశనం చేశాడంట ఆ సోదం కొమర. అప్పుడే అణుబాంబులు దేవుడు వేశాడు. అంటే దీని ద్వారా మనము ఏమి నేర్చుకోవాలంటే దేవునికి సమస్తము సాధ్యం. మనుషులు ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత ఇప్పుడు ఒక విమానం తయారు చేసి 13 టన్ బాంబును తీసుకొని వేస్తున్నారు. దేవుడు అలా కాదు. దేవుని ఒక లిమిట్ వేరు. ఏ మతం అయినా, ఎవరైనా, ఏ గుంపుకు చేరిన వ్యక్తి అయినా ఒక దేవుడైతే ఉన్నాడండి, వెనక ఏదో ఒక శక్తి ఆపరేట్ చేస్తుంది, ఏదో ఒక పవర్ ఉన్నది. ఈ భూమి ఆకాశంలోని సూర్యుడిని నక్షత్రములు అన్నిటిని ఏలుచున్న ఒక పవర్ అయితే ఉన్నదండి అని అందరూ ఒప్పుకుంటారు.
అందరూ ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే మన చుట్టూ ఉన్న సాక్ష్యం రోజు మన కళ్ళ ద్వారా మనం చూస్తున్నాం. మన చుట్టూ ఉన్న సాక్ష్యాలు. కాబట్టి దేవుడు ఉన్నాడు, ఒక గొప్ప శక్తి ఏలుచున్నది. ఇవన్నీ మనకు మైండ్‌లో ఉన్నది. ఆ దైవ భయం కలిగి, దేవునికి కృతజ్ఞత కలిగి ప్రతిరోజు మనం జీవించాలి. అప్పుడు దేవుడు తన బ్లెస్సింగ్స్‌ని ఇస్తాడు. బైబిల్‌లో ఏమున్నదంటే దైవ భయం వస్తే ఆయుష్ పెరుగుతదంట. దైవ భయం ఉంటే జ్ఞానం వస్తదంట. జ్ఞానం వస్తే డబ్బు వస్తది. ఫైనాన్స్. అంటే దైవ భయం కలిగి ఉండాలని మీకు చెప్తున్నాను. నేను ఇంతకుముందు వీడియోలో కూడా నేను మాట్లాడాను. ఏం మాట్లాడానంటే, మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడవద్దు అని మాట్లాడాను. ఇదే ఫైనల్ అవుట్‌పుట్. బయటికి వస్తే మళ్ళీ వెనకకి తీయలేం. కాబట్టి చాలా ఆలోచన చేసి మాట్లాడాలి. దేవుని యొక్క తీర్పు అనేది తప్పదు. నా జీవితంలో ఎన్నో అనుభవములు ఉన్నాయి. చెప్తే మీరు షాక్ అయిపోతారు. షాక్ అయిపోతారు. నా శత్రువులను దేవుడు కరెక్ట్ డేట్ వైస్ కొడతాడండి. అంటే శత్రువులు నాకు ఎవరు లేరు గానీ, బిజినెస్ ఉన్నప్పుడు కొన్ని సందర్భములు జరిగినవి. అంటే కరెక్ట్ డేట్ వైస్ ఆలస్యంగా ఉంటది. దేవుని తీర్పు ఆలస్యంగా ఉంటది. డేట్ వైస్ ఉంటది. కాబట్టి దైవ భయం అనేది తప్పకుండా మనకు ఉండాలి. దేవునికి ఇష్టం లేని పనులను మనం చేయవద్దు. దేవుడు గొప్పవాడు. ఏదైనా చేస్తాడు. అప్పుడే చూడండి అగ్ని గంధకం చేత మొత్తం నాశనం చేసినానని చెప్తున్నాడు ఇక్కడ. బైబిల్‌లో ఉన్నది. ఇది వాస్తవం. ఇప్పుడు కూడా సొదొమ, గొమొర్ర పట్టణములను మీరు చూడవచ్చు. ఇది వాస్తవం, చరిత్ర. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ వార్ జరుగుతూ ఉంటే నాకేమనిపించిందంటే దేవుని రాకడ సమయమైంది. జకరియా గ్రంథంలో 14వ అధ్యాయంలో స్పష్టంగా ఉన్నది దేవుని రాకడ ఎలా ఉంటది. అక్కడ జకరియా ప్రవక్త ఏమంటున్నాడంటే, ఇదిగో యెరూషలేం శత్రువుల చేత శత్రువులు చుట్టుముట్టినప్పుడు యెరూషలేమును అప్పుడు ప్రభు వస్తాడంట. అక్కడ ఒలివ కొండని ఒక కొండ ఉంది. ఆ కొండ మీద ఆయన పాదం అక్కడ మోపుతాడంట. అంటే ఇప్పటి నుంచే అది స్టార్ట్ అవుతున్నది. దేవుని రాకడ సమీపముగా ఉన్నది. ఇప్పటి నుంచే స్టార్ట్ అవుతున్నది అని ఒకటి నాకు అనిపిస్తాంది. దేవుని రాకడ పలానా తేదీ పలానా టైంను ఖచ్చితంగా ఎవరు చెప్పలేరు. దొంగ వలె అంటే ఎవరు చెప్పలేరు కానీ నాకైతే అట్లా అనిపిస్తుంది దేవుని రాకడ సమయం అయిందని. ఎందుకంటే ఇప్పుడు ఇజ్రాయిల్ ఈ యుద్ధం ఇదన్నీ చూసి ఉండే ఇంకా ఇది పెరిగి 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 పగ పెరిగి పెరిగి యెరూషలేమును శత్రువులు అందరూ చుట్టుముట్టే టైం వస్తుందని ఒక డౌట్ వస్తుంది నాకు. అప్పుడు తప్పకుండా ప్రభు వస్తాడంట. ఒలివ కొండ మీద ఆయన పాదం మోపబడును. గలిలయ మనుషులు కూడా యేసు ఆరోహణమై పోయినప్పుడు గలిలయ మనుషులను అక్కడ ఉండి చూస్తూ ఉండే తెల్లని వస్త్రం ధరించిన ఇద్దరు వారితో ఏమన్నారంటే, గలిలయ మనుషులారా, ఎందుకయ్యా మీరు ఇలా చూస్తున్నారు? మీ ఎదుట యేసు ఎలా వెళ్ళాడో అలాగే తిరిగి వస్తాడు. ఒలివ కొండ మీద నుంచే వెళ్ళారు. అంటే అక్కడ చెప్పబడి ఉన్నది. అక్కడి నుంచి ఒక్క విశ్రాంతి దిన ప్రయాణ దూరంలో ఉన్న యెరూషలేమునకు వారు వెళ్ళిరి. ఒలివ కొండ నుంచి వెళ్ళిరి అని
ఆ గలిలయ మనుషులు అక్కడ ఆ బైబిల్ అట్లా రాయబడి ఉన్నది. కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు ఈ కాలంలో ఏం చేయాలి? ప్రభువే చెప్పాడు, జాగ్రత్తగా ఉండండి, మోసం పోకండి, మెలకువగా ఉండండి. రక్షణ పొందాం, లాస్ట్ వరకు దానిని కాపాడడమే రక్షణ. ఒకరోజు మనం ప్రభువుని నమ్మాము, యేసు రక్తంలో కడగబడ్డాం, ఓకే. లాస్ట్ వరకు దాన్ని కాపాడుకోవాలి, అదే రక్షణ. తర్వాత మోసాలు జరుగుతాయి, ప్రాబ్లం జరుగుతాయి, చీటింగ్. కాబట్టి మోసం పోకండి, జాగ్రత్తగా ఉండండి అని ప్రభువే చెప్పాడు. ఈరోజు మార్నింగ్ కూడా నాకు ఒక మోసం జరిగింది. ఏంటిదంటే, ఇది సెల్ఫ్ డిఫెన్స్ అని ఇట్లా చూపిస్తున్నారు. మీరు కూడా చూడవచ్చు ఇక్కడ ఫేస్బుక్లో. అది ఏదైనా రోడ్డు మీద పోతే కుక్కలు ఎప్పుడైనా రాత్రి సమయంలో పోయినా టక్కుని మన మీద వచ్చి పడితే అప్పుడు ఈ చిన్న రాడ్ లాగా ఉంటుంది, ఇట్లా బటన్ వదిలితే బయటికి వస్తుంది. సరే, నేను అనుకున్నా అది చూసి సరే మన బండిలో కూడా ఒకటి పెట్టుకుంటా, అంటే సెల్ఫ్ డిఫెన్స్ అంటారు. సరిని ఒకటి టక్కునే చూడగానే ఆర్డర్ చెప్పాను. ఆర్డర్ అంటే మీరు డెలివరీ టైంలో పైసలు ఇవ్వచ్చు అని చెప్తే దాన్ని టక్కుని బుక్ చేశాను, నా అడ్రస్ ఇచ్చాను. ఇవాళ మార్నింగ్ అంటే 4 days ముందే ఇచ్చాను, ఇప్పుడు మార్నింగ్ వచ్చింది. వస్తే బయట వాచ్మెన్ ఉంటే ఇట్లా ఒక పార్సల్ వచ్చిందంటే 799 రూపాయలు కట్టాలంట. అంటే సరే 799 అనగానే టక్కుని జ్ఞాపకం వచ్చింది, మనం మొన్న ఆర్డర్ ఇచ్చాం కదా, అదే కావచ్చు అని చెప్పి పైసలు ఇచ్చేయమన్నాను. ఇచ్చేసి ఆ పార్సల్ తీసుకొచ్చి నాకు లోపల ఇస్తే పార్సల్ లోపల ఏం లేదు, ఒక చిన్న రింగ్ లాగా ఒకటి ఉంది. అంటే చీటింగ్, మోసం ఇట్లా బహిరంగంగా జరుగుతున్నది మన దేశంలో. వేరే దేశాలు ఇది జరగవు. మన దేశంలో ఇదన్నీ చట్టము, భద్రత, ఇదన్నీ చాలా పెర్ఫెక్ట్ ఉండాలి. లేదు, ఈజీగా వచ్చి చీటింగ్ చేసి అమ్మి పైసలు తీసుకొని పోతున్నారు. పైసలు ఇచ్చేసాను, వాడు టక్కుని వెళ్ళిపోయాడు. ఆయనకి ఫోన్ చేశాను, పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, నిన్ను ఈ నంబర్కు నేను కేసు ఫైల్ చేస్తా అది అని చెప్పాను. మేమేం చేయాలి సార్, మేము సప్లై చేసేవారం, మేము మాకు అది సంబంధం లేదు, మీరు బుక్ చేశారు వచ్చింది, దానిలో ఏమున్నది ఏం చేశారు మాకు తెలియదు అని ఆయన అంటాడు. మళ్ళీ ఇప్పుడు వాపస్ తీసుకుంటామంటే లేదు వాపస్ తీసుకోలేము అంటే 800 రూపీస్ మార్నింగ్ పోయింది. ప్రభు చెప్పాడు, మెలకువగా ఉండుడి, మోసం పోకండి, జాగ్రత్తగా ఉండుడి అని చెప్పారు. కాబట్టి ఈ చివరి కాలంలో మనం అలా ఆత్మీయ జీవితంలో అట్లా ఉండి మనలను మనం కాపాడుతూ, రక్షణను కాపాడుతూ ముందుకు వెళ్ళాలని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. దేవుడు గొప్పవాడు, ఏదైనా చేస్తాడు. కాబట్టి దైవ భయం కలిగి మనం ఉండాలని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ప్రార్థన చేస్తాం. ప్రభువా, ఈ మాటలను వినిన ప్రతి ఒక్కరిని దీవించండి, వారి యొక్క ఫ్యామిలీ, పిల్లలు భద్రత దయచేయండి. ఎక్కడికి వెళ్ళినా వచ్చినా నీ కాపుదల దయచేయండి తండ్రి. మీ హస్తమును వారి మీద చాపండి. ఇప్పుడే దీవెనలు పలుకండి తండ్రి. అడ్డు ఆటంకములను తొలగించండి. ఇప్పుడే అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి. పాపాలలో వారు చిక్కుకొని సమాధానం లేకుండా ఉండే వారిని ప్రభువా సమాధానం దయచేయండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మేము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ లోకంలో ఎంతమంది వాక్యమును విన్నారు, ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, నడిపించండి తండ్రి. ఘనత మహిమ నీకే మేము చెల్లిస్తున్నాం. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.
జడ్సన్ అబ్రహాం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇతరులకు కూడా చెప్పండి. ప్రభు మిమ్మను దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.